ప్రశ్నేంటంటే, ఈ క్రింద ఇవ్వబడిన తూర్పు చాళుక్య రాజులలో ఏ రాజుకాలంలో వారి అధికార వైభవము ఉచ్చస్థితిలో ఉన్నది? అంటే వాళ్ల పవర్ పీక్ స్టేజ్కి ఎప్పుడు చేరింది అని. ఆప్షన్స్ చూద్దాం. 1 మొదటి విష్ణువర్ధనుడు, 2 గుణగ విజయాదిత్యుడు, 3 మొదటి విజయాదిత్యుడు, ఇంకా 4 రెండవ విజయాదిత్యుడు. కాస్త ఆలోచించండి, ఎవరు కావచ్చు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 గుణగ విజయాదిత్యుడు. మీలో చాలామంది కరెక్ట్గానే గెస్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. మరి గుణగ విజయాదిత్యుడు ఎందుకంత స్పెషల్? చూద్దాం. అతని పాలనని తూర్పు చాళుక్యుల చరిత్రలోనే ఒక గోల్డెన్ ఏజ్ లాగా చెప్తారు. ఎందుకంటే అతను చాలా యుద్ధాలు గెలిచి రాజ్యాన్ని బాగా విస్తరించాడు. ఎంతలా అంటే దక్షిణాన పులికాట్ సరస్సు నుంచి ఉత్తరాన మహేంద్రగిరి పర్వతాల దాకా. ఈ విజయాల వల్లే అతనికి త్రిభువనాంకుశ అనే బిరుదొచ్చింది. త్రిభువనాంకుశ అంటే ఏంటి? 3 లోకాలని తన అదుపులో ఉంచుకునే అంకుశంలాంటివాడు అని అర్థం. సో అతని టైంలోనే తూర్పు చాళుక్యుల పవర్ ఎక్కరే పీక్స్కి వెళ్ళిపోయింది. ప్రశ్న చూద్దాం. అగ్రహారాలను ఎక్కువగా ఎవరికి దానం చేశారు? ఆప్షన్స్: 1 బ్రాహ్మణులకు, 2 శూద్రులకు, 3 క్షత్రియులకు, 4 నాయక ప్రభువులకు. ఓకే, దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 బ్రాహ్మణులకు. ఇది చాలాసార్లు అడిగిన ప్రశ్న, చాలా ఇంపార్టెంట్ కూడా. అసలు ఈ అగ్రహారాలు అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఆ రోజుల్లో రాజులు ఏం చేసేవారంటే బాగా చదువుకున్న పండితులైన బ్రాహ్మణులకు ట్యాక్స్ ఫ్రీ ల్యాండ్స్ ఇచ్చేవారు. కొన్నిసార్లు భూములే కాదు, ఏకంగా ఊళ్లకూళ్లే దారంగా ఇచ్చేసేవాళ్లు. వీటినే అగ్రహారాలు అని పిలిచేవాళ్లు. మరి ఎందుకిచ్చేవారు? దీని వెనుకొక మంచి ఉద్దేశ్యముంది. చదువును ప్రోత్సహించడానికి, సంస్కృతాన్ని డెవలప్ చేయడానికి, ఇంకా మతపరమైన కార్యక్రమాలు జరగడానికి దానాలు ఉపయోగపడేవి. చెప్పాలంటే ఇవి ఆ కాలపు ఎడ్యుకేషనల్ సెంటర్స్ లాంటివన్నమాట. ప్రశ్న: జైన మతాన్ని పోషించిన తూర్పు చాళుక్య పాలకుడు ఎవరు? కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఎవరు జైన మతాన్ని సపోర్ట్ చేశారు? 1 గుణగ విజయాదిత్యుడు, 2 మొదటి చాళుక్య భీముడు, 3 విమలాదిత్యుడు, ఇంకా 4 రాజరాజ నరేంద్రుడు. దీనికి సరైన సమాధానమొచ్చేసి ఆప్షన్ 3 విమలాదిత్యుడు. యాక్చువల్గా తూర్పు చాళుక్య రాజుల్లో చాలామంది శివుణ్ణి పూజించేవాళ్లు, అంటే శైవమతాన్ని ఫాలో అయ్యేవారు. కానీ విమలాదిత్యుడు మాత్రం డిఫరెంట్. అతను జైనమతాన్ని బాగా సపోర్ట్ చేశాడు. చాలా జైన బసదులకి, అంటే జైన మఠాలకి, అలాగే జైన గురువులకి దానాలు కూడా చేశాడు. ఇది ఏం చూపిస్తుంది? వాళ్ల పాలనలో మత సహనం ఉండేది అని, అంటే వేరే మతాల్ని కూడా గౌరవించేవాళ్లు అని అర్థమవుతుంది కదా. ఒకే ఫ్యామిలీలో వేర్వేరు మతాలను ఆదరించడమనేది వాళ్ల గొప్పతనాన్ని చూపిస్తుంది. ప్రశ్న ఏంటంటే, బెజవాడలో కార్తికేయ స్వామికి ఆలయాన్ని నిర్మించిన తూర్పు చాళుక్య పాలకుడు ఎవరు? ఆప్షన్స్ చూద్దాం. 1 రెండవ యుద్ధమల్లుడు, 2 రాజరాజ నరేంద్రుడు, 3 మొదటి చాళుక్య భీముడు, 4 ఏడో విజయాదిత్యుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 రెండవ యుద్ధమల్లుడు. వివరణ చూస్తే రెండవ యుద్ధమల్లుడు బెజవాడలో, అంటే మన ఇప్పటి విజయవాడలో కార్తికేయ స్వామికి ఒక గుడి కట్టించాడు. అసలు తూర్పు చాళుక్యులు ఆర్కిటెక్చర్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. వాళ్లు మెయిన్గా ద్రావిడ నిర్మాణ శైలిని, అంటే ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ని ఫాలో అయ్యి చాలా టెంపుల్స్ కట్టించారు. అందులో ఈ కార్తికేయస్వామి టెంపుల్ కూడా ఒకటి.